You're a superhero. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎన్ క్రియేషన్స్ 46. వీడియోస్లో ఏమైనా డౌట్ ఉన్నా నాతో పర్సనల్గా చాట్ చేయాలనుకున్నా ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశా. ఒకసారి అయితే వెళ్ళి అయితే చెక్ చేయండి, అక్కడైతే ఫాలో చేసి నాకైతే మెసేజ్ చేయండి. అండ్ సాంగ్ లింక్స్, ప్రీసెట్ లింక్స్, మళ్ళీ హెచ్డి క్వాలిటీతో వీడియోస్ కూడా టెలిగ్రామ్లో కూడా అప్లోడ్ చేస్తుంటా. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఉంది. ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడైతే మీరైతే ప్రివ్యూ అయితే చూసేయండి. అయితే చూసారు కదా, డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ సాంగ్ బై ఎస్ఎన్ క్రియేషన్స్ 46 అని ఒక లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్ని అయితే క్లిక్ చేస్తాను అడగానే అయితే అలైట్ మోషన్లోకి అయితే ఇంపోర్ట్ తీసుకొని వచ్చేస్తుంది. ఆ ఇంపోర్ట్ డౌన్లోడ్ చేసుకుంటానే దాని ఇంటర్ఫేస్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడైతే నేను బీట్ మార్క్స్ అన్నీ యాడ్ చేసా. ఇలా అయితే ఉంటాయి మన బీట్ మార్క్స్ అన్నీ వచ్చేసి. ఇప్పుడైతే మనమైతే లిరిక్స్ అయితే యాడ్ చేద్దాం. ఈ బీట్ మార్క్స్లో ఇక్కడ ఈ రైట్ సైడ్ ఆర్ మార్క్ కనిపిస్తుంది కదా, దీన్ని అయితే ట్యాప్ చేసి ఫస్ట్ లిరిక్ స్టార్టింగ్ చోటుకైతే వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి అయితే లిరిక్ అయితే యాడ్ చేయాలా. డౌన్లో ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, దీన్ని అయితే ట్యాప్ చేసి టెక్స్ట్ అనే దాన్ని అయితే క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే వస్తుంది. నేను అయితే నోట్ ప్యాడ్లోకి అయితే కాపీ చేసి పెట్టుకున్నా అప్పుడే లిరిక్స్. ఇక్కడ ఫస్ట్ లిరిక్ అయితే నేను కాపీ చేసుకుంటున్నా. కాపీ చేసుకొని ఇక్కడైతే పేస్ట్ ఇచ్చేస్తా. ఇక్కడైతే పేస్ట్ ఇచ్చేస్తున్నా. ఇక్కడ ఫాంట్ పక్కన ఇక్కడ లైన్స్ కనిపిస్తుంది కదా, దీన్ని అయితే ఒకసారి అయితే ట్యాప్ చేసి ఇక్కడ మన లిరిక్ అనేది మిడిల్లోకి అయితే వచ్చేస్తుంది టెక్స్ట్ అనేది. ఇక్కడ ఫాంట్ వచ్చేసి నేను ఇదైతే యూజ్ చేస్తున్నా. సారీ ఫాంట్ ఇదైతే యూజ్ చేస్తున్నా. ఇక్కడ సైజ్ వచ్చేసి ఒక 40 వరకు అయితే పెట్టేస్తున్నా. కలర్ వచ్చి ఇదైతే పెట్టేస్తున్నా ఎల్లో. రైట్ మార్క్ టిక్ మార్క్ ఇచ్చేసి ఇదైతే యాడ్ అయిపోతుంది. సాంగ్ని అయితే ప్లే చేసుకోండి. సాంగ్ని ప్లే చేసుకొని అది ఎక్కడి వరకు అయితే మీకు కావాల్సి అనుకుంటారో అక్కడి వరకు అయితే ఎక్స్టెండ్ చేసుకోండి. నేనైతే మేల్ వాయిస్ ఎక్కడి వరకు వస్తుందో అక్కడి వరకు అయితే ఎక్స్టెండ్ చేస్తున్నా. ఇక్కడ వరకు అయితే మేల్ వాయిస్ అయితే వస్తుంది. ఇక్కడ వరకు అయితే ఈ లిరిక్ని అయితే ఎక్స్టెండ్ చేస్తున్నా. ఎఫెక్ట్ అన్నీ అక్కడ వరకు అయితే ఉంటాయి మేల్ వాయిస్ వరకు. ఇక్కడ ఈ ఆరో మార్క్ కనిపిస్తుంది కదా, రైట్ సైడ్ ఆరో మార్క్, దీని అయితే ట్యాప్ చేస్తే ఇలా అయితే వస్తుంది. ఇక్కడ లిరిక్ ఎండ్ అయ్యే చోటు వచ్చేసి స్ప్లిట్ చేయండి. లిరిక్ స్టార్టింగ్ చోటుకు వచ్చేసి లెఫ్ట్ సైడ్ పార్ట్ అంతా ట్రిమ్ చేయండి. ఇలానే చేయండి ప్రతి ఒక్క లిరిక్కి. ఇప్పుడు వచ్చేసి మనం ఇలా అయితే స్ప్లిట్ చేసాం కదా, ఇక్కడ ఈ లిరిక్లో ఉండదంతా రిమూవ్ చేసుకొని ఇక్కడ సాంగ్లో అయితే సాంగ్ని అయితే ప్లే చేసుకొని సాంగ్లో ఏ లిరిక్ అయితే వస్తుందో ఆ లిరిక్ని అయితే అక్కడైతే పేస్ట్ ఇచ్చేయాల. ఇప్పుడు వచ్చేసి ఈ లిరిక్ అయితే వస్తుంది. నేనైతే కాపీ చేసుకుంటున్నా. కాపీ చేసుకొని ఇక్కడైతే పేస్ట్ ఇచ్చేస్తున్నా. రైట్ సైడ్ టిక్ మార్క్ ఇచ్చేస్తే అదైతే యాడ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా దీంట్లో ఉండేదంతా రిమూవ్ చేస్తుంటా. ఇక్కడ సాంగ్లో ఉన్న లిరిక్ అయితే నేనైతే ఇక్కడ పేస్ట్ ఇచ్చేస్తా. ఇక్కడైతే పేస్ట్ ఇచ్చేస్తున్నా.
ఇక్కడ నుంచి వేరే ఎఫెక్ట్ అయితే ఇస్తాను. ఇక్కడ నుంచి అయితే మన నెక్స్ట్ లిరిక్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ డౌన్లో ప్లస్ సింబల్ అయితే ట్యాప్ చేసి టెక్స్ట్లోకి అయితే వెళ్ళిపోయి ఇక్కడైతే దీన్ని కాపీ చేసుకుంటున్నా. లిరిక్ని అయితే కాపీ చేసుకుంటున్నా. ఇక్కడైతే పేస్ట్ ఇచ్చేసి ఇక్కడ ఫస్ట్ సెకండ్ హాఫ్ అంతా కనిపిస్తుంది కదా లిరిక్లో, ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఈ సెకండ్ హాఫ్ అంతా ఉంది కదా దీన్ని అయితే కట్ చేసుకుంటున్నా. దీని ఫాంట్ వచ్చేసి ఇదైతే యూజ్ చేస్తున్నా. ప్లస్ సైజ్ వచ్చేసి ఒక 40 వరకు అయితే పెట్టేస్తున్నా. ఇక్కడ కలర్ వచ్చేసి బ్లాక్ అయితే ఇచ్చేస్తున్నా. బ్లాక్ ఇచ్చేసి టిక్ మార్క్ అయితే పెట్టేస్తున్నా. ఇక్కడ కలర్ అండ్ ఫిల్లోకి అయితే వెళ్ళిపోయేసి ఇక్కడ పెన్సిల్ కింద ఆప్షన్ కనిపిస్తుంది కదా మిడిల్, దీన్ని అయితే ట్యాప్ చేసేసి ఒపాసిటీ అనేది ఫుల్ అయితే తగ్గించేసేయండి. తగ్గించేసి బ్యాక్ అయితే వెళ్ళిపోండి. ఇక్కడ బార్డర్ అండ్ షాడో ఆప్షన్ కనిపిస్తుంది కదా దీన్ని అయితే ట్యాప్ చేసేసి స్ట్రోక్ వచ్చేసి ఎనేబుల్ చేసి స్ట్రోక్ కలర్ వచ్చేసి మీకు ఏది కావాలనుకుంటే అదైతే ఇవ్వండి. నేనైతే వైట్ అయితే ఇస్తున్నా. మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఇది వచ్చేసి ఇక్కడికైతే ఎండ్ అయిపోతుంది. దీని రైట్ సైడ్ పార్ట్ అయితే ట్రిమ్ చేసేసా. ఇలా అయితే వస్తుంది. ఇప్పుడు మళ్ళీ అదే లిరిక్లో స్టార్టింగ్ అయితే వచ్చేసి అప్పుడైతే పేస్ట్ చేసుకున్నాం కదా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడైతే మనం కట్ చేసుకున్నాం కదా ఆ లిరిక్ని అయితే ఇక్కడైతే పేస్ట్ చేయాలా. టెక్స్ట్లోకి అయితే వెళ్ళిపోయి ఇక్కడైతే దీన్ని పేస్ట్ చేస్తున్నా. పేస్ట్ చేసేసి మిడిల్లోకి అయితే ప్రెస్ చేసా. ఇక్కడ ఫాంట్ వచ్చేసి ఫస్ట్లో అయితే యూజ్ చేసాం కదా అదే ఫాంట్ అయితే యూజ్ చేస్తున్నా. సైజ్ వచ్చేసి 48 అయితే పెట్టేస్తున్నా. కలర్ వచ్చేసి మీకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ అయితే పెట్టండి. నేనైతే ఇదైతే యూజ్ చేస్తున్నా. ఇక్కడ టిక్ మార్క్ అయితే ఇచ్చేసి ఇది వచ్చేసి ఇక్కడికైతే ట్రిమ్ చేసేస్తున్నా. ఇదే విధంగా ప్రతి ఒక్క లిరిక్ అయితే మీరైతే యాడ్ చేయండి. లిరిక్స్ అయితే యాడ్ చేసాం కదా ఒక్కొక్క లిరిక్ వచ్చేసి ఒక్కొక్క ఎఫెక్ట్ అయితే ఇవ్వాలా. ఇక్కడ ఫస్ట్ లిరిక్ని అయితే సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి అయితే వెళ్ళిపోయి యాడ్ ఎఫెక్ట్ని అయితే ప్రెస్ చేసి ఇక్కడ బెండ్ అని టైప్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ వచ్చింది కదా దీన్ని అయితే ట్యాప్ చేసి స్టాండర్డ్ సెట్టింగ్ అయితే ఎనేబుల్ చేయండి. స్టార్టింగ్లో కీ ఫ్రేమ్ అయితే వచ్చేసి దీన్ని వచ్చేసి 150 అయితే పెట్టండి, -150. -150 అయితే పెట్టేసా. ఇక్కడ మిడిల్లోకి అయితే వచ్చేసి దీన్ని అయితే 0 చేసేయండి. లాస్ట్కి అయితే వచ్చేసి +150 అయితే పెట్టండి. స్టార్టింగ్ కీ ఫ్రేమ్కి మిడిల్ కీ ఫ్రేమ్కి అక్కడ మిడిల్ అయితే పెట్టండి. ఇప్పుడు కీ ఫ్రేమ్ కింద ఆప్షన్ కనిపిస్తుంది కదా దీన్ని అయితే ట్యాప్ చేసి ఇలా అయితే పెట్టండి, పైకి అయితే పెట్టేసేయండి. ఇలా పెట్టండి పైకి అయితే. ఇక్కడ దీనికి మిడిల్ కీ ఫ్రేమ్కి లాస్ట్ కీ ఫ్రేమ్ అయితే ఉంది కదా దాంట్లో వచ్చేసి ఈ విధంగా అయితే పెట్టండి. డౌన్కి మనకి ఇలా అయితే వస్తుంది. ఇక్కడ వచ్చేసి యాంగిల్ ఇంకా కొద్దిగా అయితే పెంచుతున్నాను నేను. $175 అయితే పెడుతున్నా. స్టార్టింగ్లో కూడా 175 అయితే పెడుతున్నా. ఇలా అయితే వస్తుంది. ఇప్పుడైతే బ్యాక్ అయితే వెళ్ళిపోయేసి ఇక్కడ ఫస్ట్ లిరిక్ని అయితే సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి అయితే వెళ్ళిపోయి ఈ ఎఫెక్ట్ని కాపీ చేసుకుంటున్నా. ఈ ఎఫెక్ట్ని ఇక్కడైతే పేస్ట్ అయితే ఇచ్చేస్తున్నా. నెక్స్ట్ లిరిక్కి, సెకండ్ లిరిక్కి, థర్డ్ లిరిక్కి, ఇదే విధంగా మనం ఫోర్త్ లిరిక్కి, ఫిఫ్త్ మేల్ వాయిస్ అని మనము ఎక్కడి వరకు అయితే ఈ లిరిక్స్ అన్ని యాడ్ చేసుకున్నామో అక్కడ వరకు అయితే ఈ ఎఫెక్ట్ అయితే ఇవ్వాలా. ఇది వచ్చేసి లాస్ట్ లిరిక్ అనమాట. ఇక్కడ నుంచి వచ్చేసి మనకు వేరే ఎఫెక్ట్ అయితే వస్తుంది.
ఫస్ట్ ఎఫెక్ట్ని అయితే మీరు ఒకసారి అయితే ప్లే చేస్తాను, చూడండి ఎలా అయితే వస్తుందో. ఇక్కడ నుంచి వచ్చేసి మనకు వేరే ఎఫెక్ట్ అయితే ఇవ్వాలా. ఇక్కడ లిరిక్స్ అయితే ఇక్కడైతే ఉన్నాయి కదా, ఈ లిరిక్స్ని అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డౌన్లో కనిపిస్తుంది కదా, ఈ లిరిక్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి అయితే వెళ్ళిపోయేసి స్టార్టింగ్లో దీని అయితే ఇలా అయితే పెట్టండి, పైకి పెట్టేసి ఒక కీ ఫ్రేమ్ అయితే ఇవ్వండి. మిడిల్లోకి అయితే వచ్చేసి ఇంకో కీ ఫ్రేమ్ అయితే ఇవ్వండి. ఈ విధంగా నేను ఇచ్చాను ఆ విధంగా. ఎండింగ్కి అయితే వచ్చేసి ఇంకో కీ ఫ్రేమ్ అయితే ఇచ్చేసి డౌన్కి అయితే పెట్టేసేయండి. ఇలా ఈ విధంగా అయితే పెట్టేసేయండి డౌన్కి. ఈ రెండు కీ ఫ్రేమ్స్ మధ్యలోకి అయితే వచ్చేసి కీ ఫ్రేమ్ కింద ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీన్ని అయితే సెలెక్ట్ చేసుకొని ఇదైతే ఈ విధంగా అయితే పెట్టండి పైకి. ఎండింగ్లో వచ్చేసి పైకి అయితే పెట్టండి. ఇక్కడ స్టార్టింగ్ కీ ఫ్రేమ్కి మిడిల్ కీ ఫ్రేమ్కి వచ్చేసి డౌన్కి అయితే పెట్టండి. ఈ విధంగా చూడండి, ఇలా అయితే వస్తుంది మనకి. ఇప్పుడు వచ్చేసి పైన లేయర్కి అయితే ఉంది కదా, దీన్ని అయితే సెలెక్ట్ చేసుకొని మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి అయితే వెళ్ళిపోయి దీన్ని అయితే కిందికి పెట్టండి. ఇలా కిందికి పెట్టేసి కీ ఫ్రేమ్ అయితే ఇవ్వండి. ఇప్పుడు మిడిల్లోకి అయితే వచ్చేసి ఇంకో కీ ఫ్రేమ్ అయితే ఇచ్చేసి ఇక్కడ మిడిల్కి అయితే పెట్టండి. ఇలా మిడిల్కి అయితే పెట్టేసేయండి. ఇప్పుడు ఎండింగ్కి అయితే వచ్చేసి ఇంకో కీ ఫ్రేమ్ అయితే ఇచ్చేసి ఇలా పైకి అయితే పెట్టేసేయండి. ఈ విధంగా సేమ్ యాజ్ యూజువల్గా దీన్ని కూడా ఇలానే పెట్టండి. మిడిల్లో అయితే పెట్టేసి కీ ఫ్రేమ్ కింద ఆప్షన్ అయితే చూస్ చేసుకొని ఈ విధంగా అయితే పెట్టండి. స్టార్టింగ్లో వచ్చేసి పైకి అయితే పెట్టండి. సారీ మనం తప్పు చేసాం. ఇక్కడ ఫస్ట్ లిరిక్ని అయితే సెలెక్ట్ చేసుకొని మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి అయితే వెళ్ళిపోయి ఇక్కడ స్టార్టింగ్లో వచ్చేసి స్టార్టింగ్ కీ ఫ్రేమ్కి మిడిల్ కీ ఫ్రేమ్కి మధ్యలో దీని అయితే పెట్టేసి కీ ఫ్రేమ్ కింద ఆప్షన్ కనిపిస్తుందా, దీన్ని అయితే సెలెక్ట్ చేసుకొని ఇవి వచ్చేసి పైకి అయితే పెట్టండి. ఇప్పుడు మనం పొరపాటు చేసాం, దీన్ని అయితే కిందికి పెట్టాం. సారీ ఇప్పుడు వచ్చేసి దీన్ని కిందికి అయితే పెట్టేసేయండి. ఈ కీ ఫ్రేమ్కి లాస్ట్ కీ ఫ్రేమ్కి ఈ విధంగా అయితే పెట్టేసేయండి. చూడండి ఇలా అయితే వస్తుంది. దీని వచ్చేసి ఇక్కడ డౌన్లో కనిపిస్తుంది కదా, ఈ లిరిక్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ లిరిక్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఎఫెక్ట్స్లోకి అయితే వెళ్ళిపోండి. యాడ్ ఎఫెక్ట్ని అయితే ప్రెస్ చేసి గ్లో అని సెర్చ్ చేయండి. అక్కడ గ్లో అని వస్తుంది. గ్లో అని సెర్చ్ చేసి ఫస్ట్ ఆప్షన్ అయితే చూస్ చేసుకొని స్టాండర్డ్ సెట్టింగ్ని అయితే ఎనేబుల్ చేయండి. ఇక్కడ గ్లో రేడియస్ వచ్చేసి నేను తగ్గించేసి పెట్టుకుంటున్నా కొద్దిగా. ఈ విధంగా అయితే పెట్టుతున్నా. ఒక 8% వరకు అయితే పెడుతున్నా. ఆల్ఫా వచ్చేసి ఈ విధంగా అయితే పెట్టేస్తున్నా. పైన ఆప్షన్ ఉంది కదా, దీన్ని కూడా సెలెక్ట్ చేసుకొని గ్లోని అయితే యాడ్ చేయండి. గ్లో కలర్ మీకు ఏదైనా వేరేది కావాలనుకుంటే అది కూడా యాడ్ చేసుకోండి. ఈ విధంగా అయితే వస్తుంది మనకి. ఇదే విధంగా ఈ లిరిక్ కూడా యాడ్ చేసుకోవాలా. ఇప్పుడు డౌన్లో కనిపిస్తుంది కదా, ఈ లిరిక్ని అయితే సెలెక్ట్ చేసుకున్నా. మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి అయితే వెళ్ళిపోయా. దీన్ని వచ్చేసి పైకి అయితే పెట్టేసా. కీ ఫ్రేమ్ అయితే ఇచ్చేసా. ఇలా మిడిల్లోకి అయితే వచ్చేసి ఇంకో కీ ఫ్రేమ్ అయితే ఇచ్చేసి ఇలా మిడిల్లోకి అయితే పెట్టేసా. ఇప్పుడు డౌన్లో లాస్ట్కి అయితే వచ్చేసి లిరిక్ లాస్ట్కి ఇంకో కీ ఫ్రేమ్ అయితే ఇచ్చేసి ఇలా డౌన్కి అయితే పెట్టేసా. ఈ కీ ఫ్రేమ్కి మధ్యలో అయితే వచ్చేసి దీన్ని అయితే డౌన్లోకి అయితే చేసి పెట్టండి. లాస్ట్కి మిడిల్ కీ ఫ్రేమ్కి లాస్ట్ కీ ఫ్రేమ్కి మధ్యలో స్టార్టింగ్ కీ ఫ్రేమ్కి మిడిల్ కీ ఫ్రేమ్కి ఇలా మధ్యలో వచ్చేసి పైకి అయితే చేసేయండి. ఇప్పుడు పైన లిరిక్ని అయితే సెలెక్ట్ చేసుకొని స్టార్టింగ్ అయితే వచ్చేసి స్టార్టింగ్లో కీ ఫ్రేమ్ అయితే ఇవ్వండి. దీన్ని వచ్చేసి కిందికి అయితే పెట్టండి. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ లిరిక్ వచ్చేసి పైకి అయితే పెట్టాలా, సెకండ్ లిరిక్ వచ్చేసి కిందికి అయితే పెట్టాలా. దీని మిడిల్లోకి అయితే వచ్చేసి దీని అయితే మిడిల్కి అయితే ప్లే చేసేస్తా. ఇప్పుడు లాస్ట్కి అయితే వచ్చేసి ఇలా పైకి అయితే పెట్టేస్తున్నా.
మిడిల్ కీ ఫ్రేమ్కి లాస్ట్ కీ ఫ్రేమ్కి మధ్యలో ఇలా అయితే పెట్టేసి దీన్ని వచ్చేసి ఇలా డౌన్కి అయితే పెట్టేస్తున్నా. ఇక్కడ స్టార్టింగ్ కీ ఫ్రేమ్కి మిడిల్ కీ ఫ్రేమ్కి వచ్చేసి ఇలా పైకి అయితే పెట్టేస్తున్నా. ఈ విధంగా అయితే వస్తాయి మనకి. ఇదే విధంగా ప్రతి ఒక్క లిరిక్కి అయితే లాస్ట్ వరకు అయితే యాడ్ చేయండి. ఇప్పుడైతే మనమైతే అన్ని లిరిక్స్ అయితే యాడ్ చేస్తాం కదా. దీనికి వచ్చేసి ఇక్కడ ఫీమేల్ వాయిస్ అయితే స్టార్ట్ అవుతుంది కదా. ఫీమేల్ వాయిస్ స్టార్టింగ్కి వచ్చేసి ఒక లిరిక్ అయితే వస్తుంది కదా. అక్కడ ఆ లిరిక్ దగ్గరికి అయితే వచ్చేసి ఇక్కడ ఫస్ట్ లిరిక్ని అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రొటేట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా. దీన్ని అయితే వచ్చేసి ఒక 25 అయితే పెట్టండి స్టార్టింగ్ నుంచి. ఇలా మిడిల్లోకి అయితే వచ్చేసి 0 చేసేయండి దాన్ని. ఇలా ఎండింగ్కి అయితే వచ్చేసి +25 అయితే పెట్టండి. మనకు అప్పుడే ఈ విధంగా అయితే వస్తుంది. ఇదే విధంగా నెక్స్ట్ పైన టాప్లో కనిపిస్తుంది కదా, దీనికి కూడా సెలెక్ట్ చేసుకొని మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి అయితే వెళ్ళిపోయేసి రొటేట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీనికి వచ్చేసి ఇలా అయితే పెట్టండి. -25 అయితే పెట్టండి స్టార్టింగ్లో. ఇక్కడ మిడిల్లోకి అయితే వచ్చేసి 0 చేసేయండి దీన్ని. లాస్ట్కి అయితే వచ్చేసి +25 అయితే పెట్టండి. ఇలా అయితే వస్తుంది మనకి, చూడండి ఒకసారి. ఆల్ ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేస్తాం కదా. ఇప్పుడు వచ్చేసి ప్లే చూద్దాం ఎలా అవుతుందో. ఇలా అయితే వస్తాం మన లిరిక్స్ ఎఫెక్ట్స్ అన్నీ వచ్చేసి. వీడియో అనేది ఇలా అయితే వచ్చింది. ఇంకా మన డాట్ అనేది ఎక్స్పోర్ట్ అయితే చేద్దాం. ఇక్కడ ఆర్ఎంఆర్ కనిపిస్తుంది, దీని అయితే ట్యాప్ చేసి ఎక్స్పోర్ట్ సింబల్ కనిపిస్తుంది కదా, దీన్ని అయితే ట్యాప్ చేస్తే మన ప్రాట్ అనేది ఎక్స్పోర్టింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి లాస్ట్ ప్రాట్ అంతా ఎక్స్పోర్ట్ అయిపోతున్నాడు కానీ ప్రాట్ అంతా ఎక్స్పోర్ట్ అయిపోతున్నాడు కానీ లాస్ట్లో సేవ్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని అయితే ట్యాప్ చేస్తే మన గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుంది.